తిలార్లో బ్రహ్మపుర్, విశాఖ బ్రహ్మపుర్ నూతన హాల్ట్ను ప్రారంభించిన గౌరవ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, రైల్వే అధికారులు. తిలార్లో బ్రహ్మపుర్, విశాఖ బ్రహ్మపుర్ నూతన హాల్ట్ను ప్రారంభించిన గౌరవ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, రైల్వే అధికారులు. అంబరాన్ని అంటిన పేట సంబరాలు. నరసన్నపేటలో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా ప్రారంభమై పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలు, అభిమానులు, కాలేజ్ గ్రౌండ్స్ జనసముద్రం. జబర్దస్త్, నూకరాజు హాస్య టీం, విశాఖపట్నం బాలు రైడర్స్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సుమారు 20,000 మంది పాల్గొన్న కార్యక్రమం మా సంఘానికి స్ఫూర్తినిచ్చింది, మా స్పాన్సర్స్కి ఆనందాన్నిచ్చింది. మీ యొక్క అభిమానాలు ఎప్పుడిలాగే మా సంఘం పట్ల ఉండాలని కోరుకుంటున్నాం అన్నారు జామి వెంకట్రావు, పట్టణ వైశ్య సంఘ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్. ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి పెద్ద ఎత్తున దర్శనకార సంఘానికి ఈ కార్యక్రమానికి అభినందించడానికి వచ్చిన ప్రజానీకానికి శిరస్సు వహించి నమస్కరిస్తూ ఇంత సక్సెస్ ఇచ్చినందుకు మరొకసారి ప్రేక్షక లోకానికి ధన్యవాదాలు. నిరంతరం మీ ఆదరణ ఇలాగే ఉండాలి. మేము ఎప్పుడు కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నర్సనపేటలో పెద్ద ఎత్తున వ్యాపార వర్గాలు మద్దతు పలికి స్పాన్సర్ చేశారు. ఈ సందర్భంలో వారికి సత్కరించుకోవడం మన సంఘం తరఫున, మన ఊరు తరఫున మన బాధ్యత కాబట్టి ఇప్పుడు ఈ సత్కార కార్యక్రమం జరుగుతుంది. మీరందరూ ఆనంద ఉత్సవాల్లో ఈ కార్యక్రమం చూడాలని నేను ఒక్కసారి విన్నవించుకుంటూ, ఇలాగే మీ సహకారం ఉండాలని కోరుకుంటూ శిక్షణకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్ గారు. ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు. ఇరాన్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, అల్లర్లు, ఇంటర్నెట్ నిలిపివేత నేపథ్యంలో భారత ప్రభుత్వం అక్కడి చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మొదటి బ్యాచ్గా 292 మంది భారతీయులు, వీరిలో ఎక్కువ మంది వైద్య విద్యార్థులు, ఉమ్రా యాత్రికులు, వ్యాపారవేత్తలు శనివారం తెల్లవారుజామున టెహ్రాన్ నుండి ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకున్నారు. ఇరాన్ ఎయిర్ స్పేస్ తాత్కాలికంగా తెరవడంతో చార్టర్డ్ విమానం ద్వారా ఈ తరలింపు సాధ్యమైంది. ఈరోజు తిమడాం హైస్కూల్లో 2009 నుంచి 2010 వరకు బ్యాచ్ గెట్ టుగెదర్ జరిగింది. విద్యార్థి దశలో విషయాలు జజ్ఞప్తికి తెచ్చుకుని ఆనందోత్సాహాలతో గడిపారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సత్కరించారు. తమ విద్యార్థులు ఉన్నత శిఖరాన్ని చేరుకున్నందుకు ఆశీర్వదించారు.